నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. బెల్లంపల్లి పట్టణ శాంతిగన్ గేట్ మీటింగ్లో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. పర్యావరణ రక్షణ కోసం ఎస్డబ్ల్యూజీ మట్టి పైపులను ఉపయోగించి చిన్న మధ్యతర పరిశ్రమలను ప్రోత్సహించారు. తెలంగాణ ఎస్డబ్ల్యూజీ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వరప్రసాదరావు పిలుపు. మంచిర్యాల పట్టణం నారాయణ పాఠశాలలో ఘనంగా ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సంబరాలు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత కల్పించాలని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్లయ్య పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల ప్రాంతంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ యాగం వ్రత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు శ్రీనివాస్ శర్మ, హనుమాన్ భక్తుడు బొట్ల సత్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే శ్రీరామనవమి అనంతరం హనుమాన్ యాగం పూజలతో ఆంజనేయ స్వామిని కొలవటం జరుగుతుందని, ఈరోజు 25 మంది దంపతులు హనుమతి యాగం పూజలు చేయటం జరిగిందని తెలిపారు. ఈ పూజలు, ఉత్సవాల ఉద్దేశం లోక కళ్యాణార్థం కోసం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఆంజనేయ వ్రతాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు జానకిరామ్, నగేష్, పోషం, సంతోష్, ప్రసాద్, రామభక్తులు, హనుమాన్ భక్తులు, గర్మిళ్ల భక్తులు పాల్గొన్నారు. మన మంచిర్యాల పట్టణంలో గల శ్రీ గర్మిళ్ల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి సుమారు ఒక 25 మంది దంపతుల చేత ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణోత్సవం తర్వాత ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమంగా ఉంటుంది. అయితే కలవు కపి వినాయక అని అన్నారు. కలవు చండీ వినాయకవు, కలవు కపి వినాయక. ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క ఆంజనేయ స్వామిని, మహాగణపతిని, అమ్మవారిని, గణపతిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు మనకు లభిస్తాయని ఆ ధర్మశాస్త్రాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ గర్మిళ్ల ప్రాంతంలో ఉండేటువంటి స్వాములందరూ, మంచిర్యాలలో ఉండేటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఈ దేవాలయంలో ఇక్కడ హనుమతి యాగ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి ఆ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అతివృష్టి అనావృష్టి కాకుండా సువృష్టిగా
మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఉండాలని మేము పండితులమందరం కూడా మేము కోరుకుంటూ శుభమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా సీతారామస్వామి వారి కళ్యాణం తర్వాత శ్రీ హనుమాన్ దీక్ష వారి ఆధ్వర్యంలో హనుమాన్ హోమం జరపబడును. అదేవిధముగా ఈ యాగాలు కానీ ఈ కళ్యాణాలు కూడా ఎందుకు చేస్తారంటే లోక సంరక్షణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఎటువంటి కష్టాలు లేకుండా అందరూ కూడా జీవించాలని ఈ కళ్యాణాలే కానీ ఈ యాగాలే కానీ అన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణం తర్వాత వచ్చే శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చును. కనుక ఈ కార్యక్రమం అన్నీ కూడా ఈ హనుమాన్ దీక్ష వాళ్ళు ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరముగా హోమ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధముగా 23వ తారీఖు నాడు హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఉదయం 6 గంటలకు మన్య సూక్తంతో అభిషేకంతో జరపడం, మరియు అదే భజన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు సుందరాకాండ జరపడం. కనుక ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. రామభక్తులందరం ఆంజనేయ స్వామి మాలలో ఉండి ఈరోజు హనుమాన్ హోమం అనేటువంటిది చాలా అరువుగా చేసే హోమం. ఈ హోమం అనేటువంటిది లోక కళ్యాణం కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆరోగ్యాలు ఉండాలని, తర్వాత తెలంగాణ రాష్ట్రం పడి పంటలు సక్రమంగా ఉండాలని మనం అందరికీ కూడా ఈ హోమం చేయడం వలన మనకు ఎంతో బలం ఉంటుంది. ఆ బలం రావాలని ఈ యొక్క హనుమాన్ మాలలో ఈ హోమం చేయడం అనేటువంటి చాలా అరువు. ఇది అదృష్టం మాకు దొరికినందుకు, మాకు ఇచ్చినటువంటి గురువుల ఆజ్ఞ ప్రకారం ఈ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమం చేసినందుకు మేము ధన్యులం అవుతున్నాం. మా గురుస్వాములందరికీ వందనం తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలో శనివారం సాయంత్రం నారాయణ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉపలయ్య మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలకు తెలంగాణ వ్యాప్తంగా ఒక బ్రాండ్ నేమ్ ఉందని, అదే సంస్థ మంచిర్యాలలో పాఠశాల నెలకొల్పి విద్యను అందించడం ఆనందదాయకమని అన్నారు. విద్యార్థులకు, పిల్లలకు విద్యా సంస్థలు కేవలం విద్య నేర్పడమే కాకుండా దాంతోపాటు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఆటలు ఎంతో ప్రాముఖ్యతను కలిగిస్తాయని, పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఆడుకోవడానికి ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం పొంది విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని అన్నారు. పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రీ ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ తరగతులకు ప్రమోట్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ చైతన్యరావు, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ కవిత, సంగీత, రవలి, ప్రియా, స్రవంతి, రాజేందర్, సంతోష్, అమల, ఇమ్రాన్, స్కూల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఘనకు అవకాశం లేదమ్మా. మీరు చూడండి, మంచిర్యాలలో ఈరోజు జరుగుతున్న నారాయణ స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్లో మరి పాల్గొన్న పిల్లలకు మరి వాళ్ళకి పేరెంట్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక మంచి స్కూల్ను
ఈ మంచిర్యాల పట్టణంలో ఉంచి మరి పిల్లలందరికీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నారాయణ స్కూల్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ వల్ల ఈరోజు వాళ్ళు ఏ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి ఇన్స్టిట్యూట్ ఈరోజు మంచిర్యాల పట్టణంలో రావడము, మరి మంచిర్యాల పట్టణంలో ప్రజలందరికీ పిల్లలకు ఆ ఎడ్యుకేషన్ దొరకడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక టీచింగ్ వరకు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా వాళ్ళను మిగతా విషయాలలో కూడా వాళ్ళకు కొంచెం అవకాశాలు కల్పించాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు ఒక ప్లే గ్రౌండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. పిల్లలకి ప్రతిరోజు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సాయంకాలం బాగా ఒక గంట సేపు ప్లే టైం అనేది ఒక గంట ఉండేది. దాంతో పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతారు. దానివల్ల వాళ్ళ మానసిక వికాసం కలిగి మరి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంటుంది. టీచర్లు చెప్పే ఎడ్యుకేషన్ కూడా, టీచర్లు చెప్పే సబ్జెక్టు కూడా వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. కాబట్టి పిల్లలందరికీ, పేరెంట్స్కి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలకు ఒక మంచి భోజనం, మంచి ఫుడ్ పెట్టడమే కాకుండా వాళ్ళు ప్రతిరోజు ఒక గంట సేపు ఆడుకునే అవకాశం వాళ్ళకి కల్పించండి. ఈ టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి 1 అవర్ వాళ్ళు ఆడుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పేరెంట్స్, తల్లి కానీ తండ్రి కానీ ప్రతిరోజు ఒక గంట కనీసం వాళ్ళ చిల్డ్రన్స్తో కూర్చొని చదివించగలిగితే అది వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు తీసుకోగలుగుతుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. జీవితంలో నేనైతే కోల్పోయానో ఆ విషయాన్ని నేను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవకాశాన్ని తీసుకున్నాను. The graduation day is one of the activities where the kindergarten children, like from KG, children and national children, they are completed with maximum. They are moving to the other segment, that is the exam segment, primary level. So we need to congratulate them. We are celebrating the graduation ceremony. And actually, they have been done in our schooling after the graduation. So here we are for every milestone, like for every step where they are crossing from one step to the other step, we are conducting such programs to make the involvement of the children more, so that they will understand what is the real world. After the education, they are going into the society wherein they have to develop their lot of skills, and these skills will be utilized for them in this way. So I am very much glad and thankful to the Narayana management and R&D department like our Sangeeta madam, and the cooperation extended by the coordinators like Raveli Priya madam and AGM sir, always cooperation from the AGM sir, and encouraging the zonal level, all the teachers, all the children. And here we are coming up with innovative ideas, like I told you, this graduation day behind the screen there are so many workshops conducted for the teachers. So there are so many activities. Apart from the IIT and NEET, we are also coming up with the IAS programs and making the children understand and coming up with the IAS program with the leadership qualities. Like we are conducting MOCs, master orating programs, where the children can speak out, they narrate the story, they can recite the rhyme. These are the things which our management is coming up with the so many innovative things. It's called international curriculum. Now upcoming generation, like we are in India, and in the globalization is taking place, wherein children has to move throughout the world, so they need to develop so many skills. That's only possible in Narayana. Thank you very much. డ్రైనేజీలకు, గృహ నిర్మాణాల అవసరాలకు ఉపయోగించేందుకు SWG మట్టి పైపులను ఉపయోగించి ప్లాస్టిక్ పైపుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల తెలంగాణ SWG పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అసోసియేషన్ అధ్యక్షులు పి వరప్రసాదరావు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి SWG మట్టితో తయారు చేసిన పైపులను ప్రజలు డ్రైనేజీల నిర్వహణకు, గృహ అవసరాల కోసం వాడుతున్నారని, ఇవి 100% పర్యావరణ రహితంగా ఉంటాయని అన్నారు. కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ ఫైబర్తో తయారు చేసిన పైపులను వాడుతున్నారని, ఇది ఎంతమాత్రం పర్యావరణానికి మేలు చేయదని, అంతేకాకుండా మనుషుల ఆరోగ్యానికి చెడు చేస్తుందని అన్నారు. ప్లాస్టిక్ పైపుల వినియోగానికి బదులు తమ కంపెనీలు తయారు చేసిన మట్టి పైపులను వినియోగిస్తే చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించడం వారు అవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ హనుమంతరావు, సభ్యులు గోపాల్, జాజు, మల్లేష్, వాసుదేవచారి,
సుధాకర్ రావు, శ్రీనివాసరెడ్డి, తిరుపతి, సుధాకర్, అజయ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అర్థమయ్యే మార్కెట్ భాషలు ఏదైతే ఉందో డ్రైనేజ్ పైపులు అంటారు. డ్రైనేజ్కి ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పైపులు. మీరు డ్రైనేజ్కి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకి ఏ టాయిలెట్ పోయినా కూడా సిరామికే కొద్ది ఉంటుంది, సిరామికే ఇండియన్ టాయిలెట్ ఉంటుంది. దాని ప్రకారం ఈ పైపులు కూడా సిరామిక్ పైపులే. సిరామిక్ పైపులు కానీ వాటి పేరు మార్చి స్టోన్ వేర్ పైప్స్ అని గవర్నమెంట్ పేరు పెట్టింది. వేరే దేశాలలో దాన్ని విట్రిఫైడ్ క్లే పైప్స్ అని అంటారు. ఈ పైపులు ఏదైతే ఉన్నదో డ్రైనేజ్కి వీటిని మించిన పైపులు లేవు. ఈ పైపులలో ఇంకో గొప్ప గుణం ఏమున్నారంటే పర్యావరణానికి 0.001% కూడా నష్టం చేయవు. ఎందుకంటే పర్యావరణానికి చాలా ఎక్కువ ఈ మట్టితో తయారవుతాయి, భూమిలోకి పోతాయి. భూమిలో 100-150 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఆ తర్వాత కూడా ఇంతవరకు పాడైన నిదర్శనాలు లేవు. కానీ 150 సంవత్సరాల కింద పైపులు మన హైదరాబాద్ నగరం లేదు, నిజాం ప్రభుత్వం వేసినవి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. మీకు ఒక తర్వాత మీకు అందరికీ ఒక అమెరికాలో చేసిన స్టడీ ప్రకారం అది కూడా మనకి ఇస్తా. దాంట్లో ఏదైతే ఉన్నదో అమెరికాలో ఇంకా 8 లక్షల కిలోమీటర్ల డ్రైనేజ్ లైన్లు 100 సంవత్సరాల కింది ఇంకా పనిచేస్తున్నాయి. మన తెలంగాణలో 36 పరిశ్రమలు, అన్ని SSI యూనిట్స్, చిన్న పరిశ్రమ. ఈ 36 యూనిట్లు ఏదైతే ఉన్నదో ఇప్పుడు క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ప్లాస్టిక్ వాడకం. రెండోది ఏంటంటే దాదాపు 4-5 నెలల నుంచి గవర్నమెంట్ వారు ఇదే పైపులు వాడుతున్నారు, కానీ కొత్త ఆర్డర్లు రావటం లేదు, గవర్నమెంట్ పనులు జరగటం లేదు. అందువల్ల మా పైపులు కూడా తర్వాత ఒకటి దాదాపు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఫస్ట్ మొదలు గ్రీన్ ప్రొడక్షన్ అంటారు, దాన్ని క్లోజ్ చేసినా ఇప్పుడు బట్టీలు కాల్చడం అయిపోయింది. ఉన్న స్టాక్ లేబర్ కూడా చాలా మంది వెళ్ళిపోయింది. ఉన్న స్టాక్ అంటుంది. ఈ పరిస్థితి మంచిర్యాల ఎందుకు ముఖ్యమంటే ఈ 36 పరిశ్రమలలో 26 పరిశ్రమలు మంచిర్యాల డిస్ట్రిక్ట్లోనే ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఇక్కడ బ్రహ్మాండమైన మట్టి ఉన్నది, రెబ్బెల్లా సింగరేణి కోల్ ఉన్నది. ఈ రెండు వల్ల ఏదైతే ఉన్నదో ఇక్కడ ఇది చాలా సక్సెస్ఫుల్ ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మిగిలిన రాష్ట్రాలు అన్ని కలిపితే కూడా 36 ఫ్యాక్టరీలు లేవు. మన తెలంగాణలోనే 36 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. వీటిల్లో దాదాపు 4000 మంది పనిచేస్తున్నారు డైరెక్ట్. ఇటువంటి పరిశ్రమ సడన్గా మూతపడే పరిస్థితికి వచ్చింది. అందువల్ల తమకి విన్నపం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ విన్నపం పంపి వీటిని క్లోజ్ కాకుండా చూడండి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే పర్యావరణం. 34 ఏళ్ళ పిల్లలు సడన్గా పోతున్నారు. ఎంతోమందికి దగ్గు వస్తే నెల రోజులు 2 నెలలు తగ్గుతలేదు. కారణం ఏంటంటే పర్యావరణం సరిగా లేక. కానీ ముఖ్య శత్రువు ప్లాస్టిక్. అదే ప్లాస్టిక్ మళ్ళీ మనం డ్రైనేజ్ ఎందుకు వాడాలి? మన దగ్గర టెక్నాలజీ ఉన్నది, మన దగ్గర మెషినరీ ఉన్నది, మన దగ్గర పరిశ్రమలు ఉన్నాయి, తయారు చేసే అంత శక్తి ఉన్నది. అటువంటిప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ వాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి చిన్న పరిశ్రమలల్లా ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది, తక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది. 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది అవసరం. కానీ మేము ప్రొవైడ్ చేసే ఎంప్లాయ్మెంట్ ఒక 10,000 టర్న్ ఓవర్ ఉన్న ఫ్యాక్టరీ కూడా చేయదు. వాళ్ళ దగ్గర 100-200 మంది ఉంటాం. మేమంతా మా దగ్గర అంత శక్తి ఉండదు. మేము అన్ని పనులు మనుషులు ధారణ చేస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన మలమూత్రాలల్లో అయితే క్షార గుణం ఉంటుంది, లేకుంటే ఆమ్ల గుణం. అయితే అసిడిక్ అని ఉంటుంది, లేకుంటే అల్కలైన్ అని ఉంటుంది. మీరు అందరూ ఎప్పుడైనా మూత్ర పరీక్షలో స్కూల్ పరీక్షలు చేయిస్తాను ఉంటుంది చూడండి, pH వాల్యూ అని అసిడికా అల్కలైనా అని రాసి ఉంటుంది. ఈ అసిడిక్ ఆల్కలైన్ ఏదైతే ఉన్నదో పైపు ప్లాస్టిక్ పైపులో కొరికేస్తుంది. ఇమీడియట్ కొరకపోవచ్చు, 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలు కొరికేస్తే అవంతా అక్కడ కుక్కలు పడిగి నీళ్ళన్నీ మళ్ళీ భూములకు పోయి మన బోర్లు నీళ్ళు అన్నీ కలుషితం మళ్ళీ మనకే బీమారు. అచ్చా ప్లాస్టిక్ ఒకసారి దాన్ని చేసినాం వాడినామంటే దాన్ని డిస్ట్రాయ్ కాదు. దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల వరకు అది భూమిలో కరిగిపోయేది.
మా పైపులు ఏదైతే ఉన్నదో పలిగిపోయినా తీసి రోడ్డు వాడుతున్నాం, దానిలో దీనిలో వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటి కదా, భూమిలో అండర్గ్రౌండ్ భూమిలు వేసిన తర్వాత ఎలుకలు, పందికొక్కులు, చెదలు వాటిని తింటాయి. మా మట్టి పైపుల్లో తినే సమస్య లేదు. మా మట్టి పైపులు ఏదైతే ఉన్నదో దీంట్లో 65% సిలికా ఉంటుంది. సిలికా అంటే ఇసుక, సన్నటి ఇసుక ఉంటుంది. 20% అల్యూమినియం ఉంటుంది. ఈ రెండు ఏదైతే ఉన్నదో మేము 1050 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా టెంపరేచర్లో ఎప్పుడైతే వేడి చేస్తామో ఈ పైప్ మొత్తం కరిగిపోయి మీకు ఎర్రగా ఇనుము మాదిరిగా అవుతుంది. చల్లబడ్డ తర్వాత బండ మాదిరిగా అయిపోతుంది. ఇక దానికి ఒకసారి భూములు వేసినామంటే సాగులేదు. అమెరికాలు ఉన్నాయి, యూరోప్లు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఉన్నాయి, మన హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. నిజాం సర్కారు టైంలో చేసినాయి. దాదాపు 120 సంవత్సరాలు 150 సంవత్సరాల పైప్ లైన్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మంచిర్యాల పట్టణంలో కూడా చాలామంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు 50 సంవత్సరాల కింద 60 సంవత్సరాల కింద మంచిర్యాల పైపుల్లో వేసుకున్న వాళ్ళు ఇంకా లైన్లు నడుస్తూనే ఉన్నాయి. మా ఇంటి దగ్గర కూడా నడుస్తున్నారు. ఇటువంటి ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ కానివ్వరు. మేము అడిగేది ఏంటి, తమరు మా పైపులనే వాడాలి. తమరు అంటే ప్రభుత్వం వాడాలి. ఎక్కడ వాడాలి? జిహెచ్ఎంసీలో వాడాలి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బిలో వాడాలి, మున్సిపాలిటీలలో వాడాలి, పంచాయతీలలో వాడాలి. ఇట్లా ఈ వీటిలలో వాడితే చాలు మాకు పోలేడంతా మా డిమాండ్ ఉంటుంది. పర్యావరణానికి మంచిది. మాట ప్లాస్టిక్ పైపుల కన్నా సగం కన్నా తక్కువ ధరలో మా పైపులు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతి గని ఆవరణలో ఏఐటీసీ గని ఫిట్ కార్యదర్శి బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గేటు మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి 4 నెలలు కావస్తున్నా గుర్తింపు పత్రాలు ఇవ్వటంలో సింగరేణి యాజమాన్యం జాప్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపి మరింత నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. సింగరేణిలో ప్రస్తుతం ప్రతి విషయానికి ఎన్నికల కోడ్తో ముడిపెట్టి సమస్యల్ని పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల పదోన్నతులు, బదిలీల విషయంలో కూడా అదే వైఖరిని అవలంబిస్తుందని వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా పలు విభాగాల్లో 1000 ఖాళీలు ఉన్నట్లు ఆయన గుర్తించినట్లు వివరించారు. సింగరేణిలో ఇక తమ గుర్తింపు సంఘం ఏర్పడినందున పైరవీలకు ఏమాత్రం ఆస్కారం ఉండదని, నిష్పక్షపాతంగా బదిలీలు, నియామకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగులకు 30 ఏళ్లు దాటినా 500 మందికి ఉద్యోగాలు త్వరలో కల్పిస్తామని అన్నారు. రిటైర్డ్ కార్మికులకు రిటైర్డ్ అయిన రోజునే ఆసుపత్రి కార్డులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాగం మల్లేష్ మాట్లాడుతూ శాంతికని గనిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. తమ పరిధిలో ఉన్నవారికే వైద్యం, మందులు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మందమరి ఏరియాలోని గనుల్లో రక్షణకు సంబంధించిన పరికరాలు లేకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతికని గనిలో మైన్ రైడింగ్ సమస్యను వెంటనే పరిష్కరించారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నర్సయ్య, గని అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్, ఉపాధ్యక్షుడు నాయకులు రత్నం ఐలయ్య, బొంకూరి రామచందర్, బండి రాజన్న, సురేష్, ప్రవీణ్, రామకృష్ణ, కొమరయ్య, సారయ్య, భాస్కర్, రాజలింగు, వెంకటయ్య, అశోక్, సంతోష్, శ్రీకాంత్, గణేష్, రాజేష్, పొట్టు రాజలింగు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగి సుమారు 4 నెలలు అయిపోయినా సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వడానికి ఆలస్యం చేస్తూ ఉన్నది. ఆనాడేమో ఎన్నికలు కాగానే ఆర్ఎల్సీ ఇవ్వాలని చెప్పిండ్రు. ఆర్ఎల్సీ ఇవ్వండి అని చెప్పి రాసిన తర్వాత ఇప్పుడేమో ఎన్నికల కోడ్ ఉందంటున్నారు. అసలు ఇవాళ సింగరేణిలో ప్రతిదానికి ఎన్నికల కోడ్ అని అడ్డం పెడతా ఉన్నారు. కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నా ఎన్నికల కోడే అడ్డం వస్తుంది. ఏదైనా ట్రాన్స్ఫర్లు అడిగితే ఎన్నికల కోడే అడ్డం వస్తుంది. గుర్తింపు సంఘం పత్రం ఇవ్వాలంటే ఎన్నికల కోడే అడ్డం వస్తుంది. కానీ యాజమాన్యం కావాల్సిన పనులు మాత్రం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏదో జూన్ 4వ తారీఖు తర్వాత ఇస్తామంటున్నారు.
ఏదైనా వెంటనే వస్తే కార్మికుల సమస్యల మీద స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతాయి, దాంట్లో మాట్లాడతాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీలు సుమారుగా 1000 మందికి చదువుకున్నటువంటి వాళ్ళకి 100 ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ల వేకెన్సీస్ కావచ్చు, ఒక 200 దాకా సుమారుగా ఈపీ ఆపరేటర్ వేకెన్సీస్ కావచ్చు, అట్లాగే ట్రేడ్స్మెన్స్గా, అదేవిధంగా మైనింగ్ స్టాఫ్ జేఎంఈటీ వేకెన్సీస్, బీటెక్ చదివినటువంటి వాళ్ళకి, డిప్లొమా ఐటీఐ చదివినటువంటి వాళ్ళ వేకెన్సీస్ అన్ని కూడా సుమారు 1000 ఖాళీలు పూరించడానికి మేనేజ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. సింగరేణిలో పనిచేసే కార్మికులు ఏదో పైరవేలు జరుగుతాయని ఆలోచన చేయకుండా నిష్పక్షపాతంగా జరిగేటట్టుగా చూస్తాం. ఎగ్జామ్స్ మీరందరూ ప్రిపేర్ అయ్యి ఆ ప్రమోషన్లు పొందేటట్టుగా చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే డిపెండెంట్లకి కార్మికుల పిల్లల వయసు 30 దాటిందని చెప్పేసి గత 7-8 సంవత్సరాలుగా ఆపడం వల్ల సుమారు 500-600 మందికి పైన వేకెన్సీస్ పెండింగ్ అయినాయి. ఇప్పుడు 35 నుంచి 40 చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికల కోడ్ అయిపోగానే అది అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎవరైతే 35 సంవత్సరాలు దాటిపోయిందని డిపెండెంట్ ఆగిపోయిందో వాళ్ళందరికీ కూడా ఈ జూన్ తర్వాత అమల్లోకి వస్తుందని తెలియపరుస్తా ఉన్నాం. దిగిపోయిన కార్మికులకి కార్డులు గతంలో ఆలస్యంగా ఇవ్వటం వల్ల కార్మికులు హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ జరగటం లేదు. కాబట్టి రిటైర్మెంట్ రోజునే శాలువా కప్పేటప్పుడే ఆయనకి ఆ కార్మికుడికి అని కోరాం. కార్మికులకి 8 లక్షల వరకు యాజమాన్యం ఖర్చు చేస్తుంది స్కీమ్ కింద అగ్రిమెంట్. కానీ ఏదైనా పెద్ద జబ్బులు, క్యాన్సర్ కానీ జబ్బులు అంటాం, వాటి వచ్చినప్పుడు 20 లక్షలైనా 30 అయినా 50 లక్షలైనా కంపెనీ ట్రస్ట్ ద్వారా పెట్టాలి. కార్డులో 8 లక్షలు అయిపోయిన తర్వాత మరి మొండి జబ్బు వచ్చిన ఆయనకి 8 లక్షలు ఖర్చు పెట్టాలి. కార్మికుడు కార్డులో కట్ చేయకూడదు, వాళ్ళ కార్డులో వేస్తారు. మాట్లాడాం మీద శాంతిగని సమస్యలపై గతంలో యాజమాన్యం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రొడక్షన్ విషయంలో మార్చి తర్వాత సమస్యలను పరిష్కరించడం అనేది జరిగింది. మరి మార్చి అయిపోయింది, ఇప్పుడు ఎన్నికల కోడలు పెడుతున్నారు యాజమాన్యం. ఏదైతే గుర్తింపు సంఘంగా అనేక సమస్యలను తీసుకుపోవడం వాటిని ఎప్పుడే పరిష్కరించాలని, అలాగే బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా పరిధిలో ఉన్న వారికి మందులు ఇస్తామని, బయట వారికి మందులు లేవని, అక్కడ మరి స్టాఫ్ కొరత కూడా ఇబ్బంది ఉన్నది. అలాగే సేఫ్టీకి సంబంధించిన మెటీరియల్ కూడా గనులలో సక్రమంగా ఇవ్వక కార్మికులు అవస్థపడుతున్నారు. యాజమాన్యం వెంటనే ఆ మైన్ రైడింగ్ కరువును కూడా తొందరగా చేపించి కార్మికుల సమస్యలను తీసుకుపోవాలని, ఏదైతే ఎన్నికల ముందు ఏఐటీసీగా ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడం కోసం మా యూనియన్ నాయకత్వం ఏదైతే కృషి చేస్తుందో తప్పకుండా అమలు పరచడం కోసం మా పాత్ర కూడా ఉంటుందని, కార్మిక వర్గం రానున్న రోజులలో ఏఐటీసీ ఇచ్చే పోరాటాలకు ముందు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథ్, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీలో చేరారు. రఘునాథ్ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ ఇక్కడ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే కాకుండా అనేక హామీలిచ్చి మోసం చేస్తున్నారని ఆరోపించారు. 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని తన కొడుకుకి ఎంపీ ఉద్యోగం ఇప్పించుకోవాలని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు ఏం చెప్పిండు? వివేక్ గారు ఎలక్షన్ల కంటే ముందు నన్ను గెలిపిస్తే చెన్నూరులో 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 4 నెలలు అయింది నేను గెలిచి. 4 నెలల్లో కనీసం 4 ఉద్యోగాలు ఇచ్చిండా? 4 ఉద్యోగాలు ఇచ్చిండా? ఇయ్యలే. కానీ ఈ 4 నెలల్లో ఆయన ఒక్క ఉద్యోగం కొరకు బాగా తిరిగి
ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వడానికి అవునా కాదా? ఆయన కొడుకుని ఇంటివాణ్ణి చేయాలి, ఆయనకు ఉద్యోగం ఇప్పించాలని ఈ 4 నెలల నుంచి ఆయనే కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో, హైదరాబాద్ లా, మన మంచిర్యాల, మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే ఇండ్ల చుట్టూ తిరుగుడు సరిపోయింది. ఆయనకు ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమ చెన్నూరు యువకుల మీద లేదు. ఇది మనం చెన్నూరు యువతకు చెప్పాలి. 40,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? ఆయన కంపెనీలలో లక్షల మంది పనిచేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఉంటే ఆయన కంపెనీలు, హర్యానాలో ఉంటే ఆయన కంపెనీలు, నాగ్పూర్లో ఉంటే ఆయన కంపెనీలు. మరి మన ప్రాంతంలో ఎందుకు పెట్టలే కంపెనీలు? మనదంతా పారిశ్రామిక ప్రాంతమే కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టలే కంపెనీలు? ఇక్కడ చదువుకోవడానికి కాలేజీలు పెట్టలే, ఎందుకు పెట్టలే? ఇది వాళ్ళ పరిస్థితి. ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం వెంకటస్వామికి వ్యతిరేకం కాదు, మనమందరం కూడా వెంకటస్వామిని గౌరవించినాం, వెంకటస్వామికి చాలా సార్లు నివాళులు అర్పించినాం. కానీ ఇవాళ వెంకటస్వామి పేరు చెప్పుకొని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి తెలంగాణలోనే అందరికంటే ధనికుడు. మరి తెలంగాణలోనే అందరికంటే ధనికుడు అయితే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేస్తాను? మీ అభ్యర్థి, మన అభ్యర్థి తల్లి ఎస్సీ కాదు అంటే మన అభ్యర్థి ఏంది? సగం ఎస్సీ, అవునా కాదా? తండ్రి ఎస్సీ, తల్లి ఎస్సీ కాదు అంటే ఈయన సగం ఎస్సీ అయిపోయింది ఇప్పటికే. మళ్ళీ ఈయన భార్య ఎస్సీ కాదు, ఈయన భార్య ఎస్సీ కాదు. పైసలు ఉన్నాయి 100 కోట్లు 1000 కోట్లు. వేరే వాళ్ళు లేరా కాంగ్రెస్ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీలో? మన పెద్దపల్లి పార్లమెంట్ లా వేరే దళితులు లేరా? నాయకత్వం వహించగలిగిన లక్షణాలున్న దళితులు లేరా? అర్హత ఉన్న దళితులు లేరా? మన జిల్లా ఏమైనా రాసిచ్చినవా? రేపటి నాడు వీళ్ళు పేరు మార్చి జిల్లా పేరు కూడా వెంకటస్వామి జిల్లా చేయమంటారు. వీళ్ళు రాజరికం నడుస్తుంది ఇక్కడ. వీళ్ళు ఎందుకు రాజరికం నడుస్తుంది? కేవలం పైసలు ఉన్నాయని, పైసలతో కొంటారు అందరు. కానీ మనం బుద్ధి చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కుటుంబ పాలనకు మనం వ్యతిరేకత. వివేక్ పోటీ చేసినాడు, వినోద్ పోటీ చేసినాడు, మనం ఏం అనలేదు. ఇద్దరు సీనియర్ నాయకులే, ఇద్దరు పోటీ చేయని ఇదే జిల్లాల, ఒకటే జిల్లాల 2 ఎస్సీ నియోజకవర్గాలు వాళ్ళ ఒకటే కుటుంబం నుంచి పోటీ చేస్తే మనం ప్రశ్నించలేదు. మనం ఇవాళ ప్రశ్నించేది ఇంతమంది అర్హులున్న నాయకులు ఉంటే వాళ్ళందరిని వదిలిపెట్టి ఈ సగం దళితుల్ని తీసుకొచ్చి ఇవాళ మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎందుకు? ఢిల్లీ వాళ్ళని కొన్నాడు, హైదరాబాద్ లో ఉన్న నాయకులను కొన్నాడు, రేవంత్ రెడ్డిని కొన్నాడు, మల్లికార్జున్ ఖార్గేని కొన్నాడు, కేసీ వేణుగోపాల్ని కొన్నాడు, ప్రేమ్ సాగర్ రావుని కొన్నాడు, శ్రీధర్ బాబుని కొన్నాడు. అందరిని కొని మీ ఊర్లో ఉన్న మీ నాయకుని కూడా కొన్నాడు. నేను అడుగుతున్నా, మీ ఊర్లో ఉన్న మీ నాయకుని అడుగుతానా, నువ్వు ఎంత కమ్ముడు పోయినావు? నువ్వు టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి ఇవాళ కాంగ్రెస్ లో ఎంత కమ్ముడు పోయినావని మీ ఊర్లో ఉన్న నాయకుని కూడా అడుగుతానని. ఇవాళ వాళ్ళందరినీ కూడా కేవలం పైసలతో ఏం చేస్తాడు ఈయన ఎంపీ అయితే? ఇక నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. బెల్లంపల్లి పట్టణ శాంతిగన్ గేట్ మీటింగ్లో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు. పర్యావరణ రక్షణ కోసం ఎస్డబ్ల్యూజీ మట్టి పైపులను ఉపయోగించి చిన్న మధ్యధర పరిశ్రమలను ప్రోత్సహించి తెలంగాణ ఎస్డబ్ల్యూజీ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వరప్రసాదరావు పిలుపు. మంచిర్యాల పట్టణం నారాయణ పాఠశాలలో ఘనంగా ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సంబరాలు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత కల్పించాలని మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్లయ్య పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్.